శక్తి నువ్వు చాలా గ్రేట్ రా. అవునరా, యాక్సిడెంట్ చేసి కూడా నువ్వు హ్యాపీగా బయటకు వచ్చావురా. నేను కాదురా, ఆ వాసుదేవుని వణికించి ప్రెస్ మీట్ పెట్టించి నన్ను బయటికి తీసుకొచ్చింది మా అమ్మ. మా అమ్మే గ్రేట్ రా. ఇక నుంచి చూపిస్తాను రా, ఆ వాసుదేవ్కి నేనేంటో నా పవర్ ఏంటో చూపిస్తాను. ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా తిరిగే నన్ను ఆ జైల్లో నరకం చూసేలా చేశాడు. చూస్తాను. ఆ దేవు కళ్ళల్లో భయాన్ని చూస్తాను. దేవుడు కనబడేలా చేస్తాను. నన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నాకు ఇక్కడికి రావడం ఇష్టం లేదు, కానీ నువ్వే నన్ను వచ్చేలా చేశావు. నువ్వు చేసే కొన్ని పనులు నన్ను ఇక్కడికి వచ్చేలా చేస్తున్నాయి శక్తి. నేనేం చేస్తే నీకెందుకు? నేను హుక్కా తాగుతాను, ఫ్రెండ్స్తో తిరుగుతాను. నీ హ్యాబిట్స్ గురించి నిలదీయడానికి నేను నీ అన్నయ్యని కాదు శక్తి. నీలాంటి అన్నయ్య నాకుంటే నేను లెక్కే చేయను. నీలాంటి తమ్ముడు ఇలాంటి పనులు చేస్తుంటే విరగ్గొట్టైన దారిలో పెడతాను. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీకు విషయం గుర్తు చేయడానికి. నేను నిన్ను బయటికి తీసుకొస్తానని చెప్పాను, తీసుకొచ్చాను. నువ్వు కాదు నన్ను బయటికి తీసుకొచ్చింది. నన్ను బయటికి తీసుకొచ్చింది మా అమ్మ. ఆ మాతృమూర్తి కడుపున పుట్టావు కాబట్టే నువ్వెన్ని తప్పులు చేసినా వదిలేస్తున్నాను శక్తి. అలా అని నీకంటే పెద్దవాళ్ళు, నీకు తల్లితో సమానమైన ఆడవాళ్ల జోలికి వెళితే మాత్రం చూస్తూ ఊరుకోను నేను. ఎస్, భయపెడతాను. ఏం చేస్తావు? ఏం చేయగలవు? నేనేం చేస్తానో ఏం చేయగలను చిన్నవాడివి, చెప్తే నీకు అర్థం కాదు. నేనేదైనా చేస్తే తట్టుకునే శక్తి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.